నమస్కారం, హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ద్వారా షుగర్ వ్యాధి అవగాహన సదస్సు, ఉచిత వైద్య సేవలు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం, గ్రామాల్లో వీక్షించిన రైతులు. 18వ రోజుకు చేరిన నవగ్రహ సహిత నక్షత్ర శాంతి పూజలు. కళ్ళ కాణాచి తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రం 365 రోజులు సంగీత, సాహిత్య, నృత్య రీతులతో విరాజిల్లాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా సంగీత గురువులు, నృత్య గురువుల ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆహ్లాదభరితంగా కొనసాగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సంగీత గురువులను, నృత్య గురువులను వారి శిష్యుల సమక్షంలో సత్కరించారు. తొలుత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంకీర్తనలు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలకు కొండపై శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఆయా సంగీత గురువులు, నృత్య గురువులు ఘనంగా సత్కరించారు. సన్మాన సభ కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తం, మహమ్మద్ ఖుద్దూస్, పసుపులేటి త్రిమూర్తులు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన పట్టణం ఎప్పుడు కూడా ఈ రకంగానే కళా వైభవంతో, సాహిత్య వైభవంతో, సంగీత కచేరీతో ఎప్పుడు కూడా కలకలాడి ఉండాలని చెప్పి నా కోరిక. ఎందుకంటే మన జనానికి ఒక చరిత్ర ఉంది, కళ్ళకి కాని చరిత్ర మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతోమంది మహానుభావులు, మహనీయులు పుట్టిన పొడవు తల్లి, ప్రసాదించిన పొడవు తల్లి మన జనాలని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సి. నేను గతంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించినప్పుడు హరికృష్ణ ఇంకా కొంతమంది టీం కలిసి చేద్దామన్నప్పుడు స్టార్ట్ చేయమని చెప్పాను. స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎట్లా చేయాలి అని అంటే ఇది నిజంగా ఖర్చుతో కూడింది, దాదాపు 1 కోటి రూపాయలు అవుతాయి అని చెప్పి అనుకున్న బడ్జెట్ అయితే ఇందులో మనం పేదవాళ్ళకి అన్నం పెడితే మనకు మిగిలేదు అదే అని చెప్పి భావంతో నేను ప్రారంభిస్తే దాదాపు నాకు చాలా కొద్ది ఖర్చుతో మిగతా అంతా కూడా స్పాన్సర్స్ చేయండి. అంటే దాతృత్వంలో ఎవరు కూడా తగ్గరు. ఆ రకంగా ఎన్నో కార్యక్రమాలని దీని రూపంలో పేదవాడికి అన్నం పెడితే చాలు అనే భావనని కలిగించేలాగా ఆ కార్యక్రమాన్ని నడుపుతాం. అదేవిధంగా ఈ రోజున ఈ 365 రోజులు మీరు చార్ట్ వేసుకుని చేస్తే ఈనాడు డాక్టర్ పురుషోత్తం లాంటి వాళ్ళు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు. 365 రోజులు కూడా ఈ సభ ఆ రకమైనటువంటి సభగా కొనసాగుతుంది చెప్పే భావంతో మీకు అలాంటి స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ, ఎవరు కూడా బయటకు వచ్చేదో మనం ఏదో ప్రోగ్రాం చేద్దామో లేకపోతే ఇంకోటి చేద్దామో అనేది కాదు. మీ మనసుకి, మీ మనసులో ఉన్నటువంటి భావం, మీ అనుభూతి, మీ భావాన్ని వ్యక్తం చేసే విధానం దేవుడి మీద, దేవుడిని మనసులో ఆరాధించుకుంటూ ఆరాధన మీరు ఈ గానం ద్వారా మా అందరికీ అందిస్తున్నటువంటి మీ భావాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈ కళాక్షేత్ర నిర్మాణానికి
ఆయన పడిన శ్రమ, టెక్నికల్గా కరెక్ట్గా దీన్ని రూపొందించడానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు మాకందరికీ విదితమే. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఈ కళాక్షేత్రంలో కార్యక్రమాలు కళలకే పరిమితం చేస్తామని. సార్ అదే మాట మీద ఉన్నాడు సార్. గత కాలంలో ప్రతి చిన్న కార్యక్రమం, చిన్న కార్యక్రమం, ఏ నెలల కార్యక్రమం, ఆ కార్యక్రమం, ఈ కార్యక్రమాలు ఎవరు పెడితే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినడం, లోపలికి ఎలుకలు రావడం, తిన్న పదార్థాలు పడేసిన తర్వాత ఈ కళాక్షేత్రం, ఇంత అందమైన కళాక్షేత్రాన్ని చూసి మేమంతా మా కడుపు తరుక్కుపోయింది. ఈరోజు ఆయన చెప్పిన మాట నాకు ఎంతో ఆనందాన్ని, మరింత ఉత్సాహాన్ని కలిగించింది. చాలామంది కళాకారులు రకరకాల బృందాలన్నీ తీసుకొచ్చి కొండపు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంగా దీనిలో పానూరి వెంకటరామకృష్ణ గారి పాత్ర ఉండడం, వీరిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ రేపు ఎప్పటిలాగే మా సంకీర్తన సంస్థ తరఫున జరిగే మొదటి కార్యక్రమం ప్రతి సంవత్సరం డిసెంబర్లో 7వ తారీఖు సార్ కూడా చెప్పారు ఇప్పుడే, మొహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ ఒకటి. అందరినీ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నా. నమస్కారం. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 5 గంటల నుంచి బిగిన్ మొట్టమొదట పెసర్లంక వసంతదుర్గ గారు, అలాగే చల్లా యామిని గారితో డ్యాన్స్ బృందంతో నృత్య ప్రదర్శన జరిగింది. ఆ తర్వాత కొండపి వసుంధర గారి బృందంతో సంకీర్తన గానం, అలాగే గౌరవాజీల ఆంజనేయ శాస్త్రి గారు, అలాగే ఎస్ఎస్సిని బృందం, అలాగే వంశీ గారి బృందం, అలాగే కొలిశెట్టి బాలాత్రిపు సుందర్ గారి బృందం ఈరోజు సంకీర్తన గానం చేశారు. ఒక్క సంగీతం వల్ల మనకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, మంచి మాటలు కూడా మన నోట్లోంచి మంచి మాటలు వస్తాయి. సంగీతం మీ పిల్లలకి నేర్పించేటైతే ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుంది. మీరు తెనాల్లో ఉన్న ప్రజలు అందరూ కలిసి మన సంగీతాన్ని పిల్లలకి నేర్పించి దైవభక్తిని ఒక మంచి పద్ధతిలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం శ్రీ వాసవి కన్నికాపరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అన్నమయ సంగీతం ఉచితంగా నేర్పుతున్నాము. అలాగే శుక్రవారం మ్యూజిక్తో కూడా పాడే అవకాశం మనకి దేవస్థానం వారు కల్పించారు. మీ అందరూ మీ పిల్లల్ని ఈ సంగీతం నేర్పించండి. ఇలాగ ప్రతి సంవత్సరం సంగీత దినోత్సవం రోజు పాల్గొన్నట్టుగా మీరు చేయవలసిందిగా మనవి. వృద్ధాప్యంలో వచ్చే శారీరక సమస్యలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఫిజియోథెరపీ వైద్యమని ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ కొత్తపల్లి రాజ్ కుమార్ సీనియర్ సిటిజన్స్ సమావేశంలో అన్నారు. ఆదివారం కవిరాజా పార్క్లోని సీనియర్ సిటిజన్స్ సమావేశపు హాలులో సంస్థ అధ్యక్షులు మవ్వ సత్యనారాయణ అధ్యక్షతన ఫిజియోథెరపీ అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వృద్ధాప్యం వల్ల శరీరంలో వచ్చే మార్పులు, బలహీనతలు, మోకాళ్ల నొప్పులు, ఆహారపు అలవాట్ల వల్ల అధిక బరువు తగ్గించుకోవడానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం ఫిజియోథెరపీ వైద్యమని వివరించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, కె వెంకటకోటయ్య, చలమయ్య, పుచ్చకాయల కోటిరెడ్డి, హనుమయ్య తదితర సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి నెల చివరి ఆదివారము అవగాహన సదస్సులు నిర్వహిస్తాం వైద్యం మీద. ఇంతకుముందు ఈ కార్యక్రమాలకి కార్డియాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, డెంటల్, ఈఎన్టీ అందరు డాక్టర్లను తీసుకొచ్చాం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఫిజియోథెరపీ డాక్టర్ని తీసుకురాలేదు. మా సభ్యులకు అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఈసారి తెనాలిలో ప్రముఖ వైద్యులు ఫిజియోథెరపిస్టు డాక్టర్ కొత్తపల్లి రాజ్ కుమార్ గారిని ఆహ్వానించాం. మరి ముఖ్యంగా ఈ ఒబేసిటీ అనేది ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు కారణం, మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి మనము ఒక ప్రక్క ఆహార నియమాలు పాటిస్తూ మరి నిత్యము కూడా మరి మినిమము ఎక్సర్సైజు, వ్యాయామం అనేది మరి కొంతవరకు ఉండవలసిన అవసరం ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత ఆ యొక్క మరి జాయింట్స్లో మొబలైజేషన్ జరగాలంటే కూర్చుంటే మనకు ఆ మొబలైజేషన్ జరగదు. ఆ విధంగా స్టిఫ్ అయిపోతాయి, అవన్నీ కూడా కండరాలు గట్టిపడిపోతాయి. కాబట్టి నడవాలి కొంతన్నా నడవాలి. మన పనిగా పెట్టుకుని ఆ విధంగా నడిచినట్లయితే మరి ఆ మోకాళ్ళ నొప్పులు మనకు త్వరితగతిన మన శరీరంలో అటు ఇబ్బంది కలగకుండా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క పై జాయింట్, కింద జాయింట్ మధ్యలో అరుగుదల అనేది వస్తుంది. ఆ యొక్క మరి కార్టిలేజ్ అనేది తగ్గిపోవటం వల్ల
కాబట్టి అది తిరిగి సమకూర్చుకోవడం అంటే న్యాచురల్గా చాలా కష్టం. ఇవాళ అనేక మందులు వచ్చినాయి కానీ అవి కొంతవరకే మనకు ఉపయోగపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆ సమస్య నుండి మనము శాశ్వత పరిష్కారం మనకు రావాలంటే మొట్టమొదట మన వయసుకు తగ్గట్టుగా మరి వెయిట్ పెరగకుండా ఉండాలి. ఆహార నియమాలు పాటిస్తూ మినిమం ఆ యొక్క మన వ్యాయామం నిత్యము కూడా నడక కానివ్వండి, మన దినచర్యలు ఆ విధంగా చేసుకుంటూ ఉంటే సాధ్యమైనంత వరకు మన దరిదాపులో రావు మోకాళ్ళ సమస్యలు అనేవి. కాబట్టి మనము ఆ డాక్టర్ గారు కొంత పీరియడ్ చెప్తారు, రెస్ట్ ఇవ్వాల్సిన పీరియడ్. ఆ సమయం అయిపోయిన తర్వాత వెంటనే మనము ఈ ఫిజియోథెరపీని చేసుకున్నట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతంగా అవడానికి అవకాశం ఉన్నది. దానిలో మరి ఏమాత్రం కూడా సమస్య లేదు. షుగర్ వ్యాధిగ్రస్తులు మందులు వినియోగించడంతో పాటు ఆహారపు అలవాట్లు వైద్యుల సలహా ప్రకారం మార్చుకోవాలని, వ్యాయామం, వాకింగ్ వంటి ప్రక్రియలు షుగర్ నియంత్రణకు దోహదపడతాయని డాక్టర్ శారద అన్నారు. డాక్టర్ శారద నిర్వహించే స్వచ్ఛంద సేవా సంస్థలో ఆదివారం షుగర్ బాధితులకు మందులు పంపిణీ, వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని డాక్టర్ శారదాస్ బిల్డింగ్లో ఉదయం 6 గంటల నుండి వివిధ ప్రాంతాల షుగర్ బాధితులు రాగా వారికి పరగడుపున షుగర్ పరీక్ష, అల్పాహారం తిన్నాక షుగర్ పరీక్ష చేసి అందుకు అనుగుణంగా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. బీపీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ షుగర్ వ్యాధి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వ్యాధి వచ్చాక ఇబ్బంది పడే కంటే ముందు జాగ్రత్తలు అవసరమన్నారు. షుగర్ అవగాహన క్యాంపులో 20 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి తగు విధంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో ఎన్ శ్రీనివాసరావు, డాక్టర్ శారదాస్ సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం ఇక్కడ షుగర్ క్యాంప్ చేసుకుంటున్నాము. కేవలము వారి యొక్క అవగాహనతో పాటు వారిని పాటించటము, కన్సిస్టెంట్గా నిరంతరము కూడా మన శ్వాస ఎలాగ ఆడుతూ ఉందో అలాగే ఒక క్రమబద్ధమైన జీవితం అంటే మంచి లైఫ్ స్టైల్. నీకోసం నువ్వు కనీసం రోజులో 1 గంట బతికితే సగం జబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే పక్క వాళ్ళకు కూడా మనకి తెలిసిన మంచి చేయాలని అనుకుంటే సమాజం చాలా బాగుపడుతుంది. 70 ఏళ్ల వృద్ధుడు మరి షుగర్ తోటి వారికి కాలు తీసేయాలని బయట డాక్టర్లు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ తెనాలి వారు కానీ చెప్పినాక నా దగ్గరికి వస్తే ఆ సెప్సిస్ అంతా కూడా డిబ్రైడ్మెంట్ చేసి వూండ్ డిబ్రైడ్మెంటు మేము కంటిన్యూస్గా రోజు మార్చి రోజు చేసి మరి డ్రగ్ టైట్రేషన్ ఆఫ్ డోసెస్ పెట్టిన తర్వాత లక్కీలీ దట్ లెగ్ వాజ్ ఆల్ రైట్. ఎక్కువగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి పేద ప్రజానికానికి చేరువ కావాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రతి నెలలో ఒక ఆదివారం నాడున ఈ ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఇక్కడికి వైద్యం రావడం, ముఖ్యంగా ఎక్కువ మంది డయాబెటిక్ సంబంధించినటువంటి వాళ్ళు ముందస్తుగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఫస్ట్ టెస్ట్ చేయించుకొని 2వ టెస్ట్ దాకా ఇక్కడే ఉండి ఈరోజు ఆ ఈసీజీ ఇంకా తన వద్ద ఉన్నటువంటి వైద్య పరికరాలతో ఆవిడ ఈ వైద్య సేవలు అందించడం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న మిత్రులారా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎక్కువ మంది ఒకరి నుంచి ఇంకొకరు కూడా ముందుకు తీసుకెళ్లి ఎంత ఎక్కువ మంది వచ్చినా సరే ఆవిడ సహాయం చేయడానికి ముందుగా ఉంది. పడిపోయాడు, ఇప్పుడు ఎక్కడో పరిటాలో ఉంది, నా కొడుకు అనాథైపోయాడు. ఈ పరిస్థితి మీకు ఎవరికి రాకూడదు. ఈ వ్యాధి అనేది మహాభయంకరమైన వ్యాధి. మీరు గుర్తుంచుకొని జ్ఞాపకం ఉంచుకొని శ్రద్ధగా మందులు వాడుకొని టైం ప్రకారం మీ బిడ్డలు మీరు జాగ్రత్తగా చూసుకునే ప్రాప్తి మీకు ఉండాలి. మన ఆరోగ్య శాస్త్రం వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఈ వ్యాధి మహామారి ప్రమాదమైంది కాబట్టి మీరు శ్రద్ధగా ఈ మందులు వాడి బిడ్డలు విగ్రహాలు అయిపోవాలి. దయచేసి ఈ వ్యాధి మీరు సక్రంగా వాడుకొని ఈ వ్యాధి నిర్మూలన చేసుకొని మీ బిడ్డ పాపంతో మీరు సక్రంగా సుఖంగా ఉన్నారు. After talking to many patients here in this small camp, in this small clinic, I've seen many patients suffering with diabetes, sugar, hypertension, which is high blood pressure, BP. Many people are suffering with anemia, low blood, and thyroid issues. These are all attributed to our lifestyle here. మా ఫాదర్ నేను చెప్తారు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నారు చాలా యూస్ఫుల్ నేర్చుకుంటున్నారు.
ఇక్కడికి వచ్చాక చాలా మంది పేషెంట్స్తో మాట్లాడాను. వాళ్ళు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా అనీమియా, ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో సరైన ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే మనం కూడా ఈ క్యాంప్ ద్వారా తగిన కృషి చేస్తే మనం సక్సెస్ అవ్వచ్చు. దైవ సంకల్పం వల్లనే మానవతా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సేవలు అందించగలుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో మానవతా సంస్థ నాజర్పేట కమిటీ చైర్మన్ కొలసాని రామ్చంద్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మానవతా సంస్థ ఆశయాలను వివరించారు. ఒకనాడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేదని, ఆ క్రమంలో సమస్య చిన్నదిగా అనిపించేదన్నారు. ప్రస్తుతం మానవతా సంస్థ ఉమ్మడి కుటుంబంగా పనిచేస్తుందని అన్నారు. తెనాలిలో మానవతా సంస్థ ఏర్పడి సంవత్సర కాలం పూర్తయినట్లు తెలిపారు. జూలై 7వ తేదీన నాజర్పేట మానవతా సంస్థ కార్యవర్గం ఏర్పాటు క్రమంలో తెనాలి వచ్చినట్లు తెలిపారు. నాజర్పేట మానవతా సంస్థ చైర్మన్ గా కొలసాని రామ్చంద్ బాధ్యతలు చేపడుతున్న క్రమంలో సంస్థ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. మీడియా సమావేశంలో మానవతా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మానవతా సంస్థ ఒక పవిత్ర ఆశయం కొరకు స్థాపించబడింది. దైవ ప్రేరణతోనే ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తూ ఉంది. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలని నిరంతరంగా కొనసాగిస్తూ ఉంది. పవిత్రమైన వ్యక్తుల కలయిక ఎక్కడ జరుగుతుందో అక్కడ భగవంతుడు వీక్షిస్తాడు. వాళ్ళ సంకల్పాలను కూడా భగవంతుడు చూస్తాడు. మీరు చేయాల్సిన పని ముందు సంకల్పిస్తే మంచి వ్యక్తులు అవి కార్యరూపం దాలుస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ఒకే భగవంతుని సంతానమని భావించండి. కులమతాలను మానవతా సంస్థ ప్లాట్ఫామ్లోకి రాకుండా అందరూ కూడా ఒకే భగవంతుని సంతానంగా భావిస్తూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకుంటూ ముందుకెళ్తే అంతకంటే గొప్ప సంపద సమాజానికి ఏమీ ఉండదని మేము విశ్వసిస్తున్నాం. ఇది మనకే కాదు, భవిష్యత్ తరాల వారికి కూడా ఆదర్శంగా ఉంటుంది. లేకపోతే ఇన్ని మండలాల్లో ఎక్కడ సంఘర్షణ లేకుండా ఇంత దూరం ముందుకెళ్ళిపోతున్నాయంటే భవిష్యత్తులో నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా చరిత్ర పుటల్లో మానవత మిగిలిపోతుందని నేను విశ్వసిస్తున్నాను. తెనాలి పట్టణం గుంటూరు జిల్లాలో ఒక అద్భుతమైన యూనిట్ని రామచంద్ర గారి ఆధ్వర్యంలో మనం గనా చేయగలిగితే అదే నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అని నేను అనుకుంటాను. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ఫలప్రదం కావాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలి మానవతా సంస్థ స్థాపించి ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తవుతుంది. జూలై 7వ తారీఖున కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ సందర్భంగా మానవతా సంస్థ ఫౌండర్ అలానే స్టేట్ కమిటీ చైర్మన్ శ్రీ ఎన్ రామచంద్రారెడ్డి గారు తెనాలి రావటం, మా కమిటీ సభ్యులందరితో ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని అందరూ ఆశీర్వదించి నెక్స్ట్ ఇయర్ కూడా మానవత తెనాలి పోయిన సంవత్సరం ఎలా పనిచేసింది అందుకని బాగా పనిచేయాలని ఆయన ఆశీర్వదించడం చాలా గొప్పగా ఉంది. ఈ సందర్భంగా తెనాలి మానవత చైర్మన్గా ఇప్పటి వరకు నాకు సహకరించిన తెనాలి ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి, అలానే మా డైరెక్టర్స్ కమిటీకి, ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి నా తెనాలి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ముందు ముందు కూడా ఏ ఉద్దేశం ఆశయాలతో అయితే రామచంద్రారెడ్డి గారు మానవతాన్ని స్థాపించారో ఆ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటట్టు మేమందరం కూడా వర్క్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సర్వుల హితం పరమావధిగా నక్షత్ర సంపూర్ణ శాంతి హోమ పూజలను కొనసాగిస్తున్నామని, ప్రతిరోజు శ్రీ వాసవి మాత చరిత్ర ప్రవచనం ప్రాధాన్యత అంశంగా ఏర్పాటు చేసినట్లు బాలస్వామీజీ పేర్కొన్నారు. స్థానిక గంగనమ్మపేటలో శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి హోమాలు ఆదివారానికి 18వ రోజుకు చేరుకున్నాయి. రేవతి నక్షత్ర జాతకులు నక్షత్ర శాంతి పూజల్లో స్వయంగా పాల్గొనగా యాజ్ఞిక బ్రహ్మ ఎల్లాప్రగడ పవన్ కుమార్ యాజ్ఞికత్వంలో గణపతి పూజ, నవగ్రహ హోమాలు, మహామృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త బి అరుణకుమారి కార్యక్రమాల విశిష్టతను వివరించారు. శ్రీ విద్యాపీఠం, శ్రీ శాలిగ్రామ మఠం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. ఈ రోజున 18వ రోజుగా రేవతి నక్షత్రంతో కూడిన నవగ్రహ శాంతి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది. శాలిగ్రామపేట నిర్వాహకులైనటువంటి బాలస్వామి గారి యొక్క సంకల్పంతో ఈరోజు విషయం ఏమిటంటే భానుడు సూర్య భగవానుడి యొక్క విశేషమైనటువంటి రోజు కనుక చాలామంది భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్సంతానం కోసము
అలాగే వ్యాపార అభివృద్ధి కోసము, విశ్వ కళ్యాణం కోసం స్వామీజీ సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో ఈ రోజున అలాగే ఈ కార్యక్రమాలకు స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులు అందరూ కలగాలని, లోకశాంతి కలగాలని అర్చక స్వామి అత్యద్భుతంగా యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ప్రయోజనాలకు తగు ప్రాధాన్యతనిస్తూ రైతు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు అన్నారు. భారత ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రయోజనకరమైన సందేశం ద్వారా వారిలో చైతన్యం కోసం పాటుపడుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం గ్రామంలో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజలు వీక్షించే విధంగా అవగాహన కల్పించారు. రైతు మహిళలు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ అందించిన సందేశాన్ని ఆలకించారు. కార్యక్రమ ఆవశ్యకతను కోటేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కానుగోలు రామస్వామి, కె కనకదుర్గ, ఎం పార్వతి, ఎస్ సుశీల, మెట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎంతో మంది రైతులు ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారు చెప్పే ఉపన్యాసం కూడా అందరూ చూస్తున్నారు. మరి ఈ రోజు ప్రధానమంత్రి గారు ప్రజలందరూ కూడా ప్రతి రైతుకు కూడా 3 నెలలు 2,000 రూపాయలు ఇస్తున్నాడు. డిఏపీ కట్ట ఈ రోజు 1,800 2,000 ఉన్న డిఏపీ కట్ట 1,350 రూపాయలకి ఇస్తున్నాడు. ప్రార్థిస్తున్నాను. మరి అదేవిధంగా ఈ రోజు రైతులు అయ్యా కౌలు కార్డుకు మాకు పాస్బుక్ పునర్ స్టార్ట్ అడుగుతున్నారు. ఏమైనా ఇబ్బంది అని, అలాంటి ఇబ్బంది ఏం లేవు. ప్రతి రైతు కూడా కౌలు రైతుకి మీ యొక్క పాస్బుక్ పునర్ స్టార్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ ద్వారా షుగర్ వ్యాధి అవగాహన సదస్సు, ఉచిత వైద్య సేవలు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం, గ్రామాల్లో వీక్షించిన రైతులు. 18వ రోజుకు చేరిన నవగ్రహ సహిత నక్షత్ర శాంతి పూజలు. హెచ్7 న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్7 న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్7 న్యూస్ సమాప్తం. నమస్కారం.